ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గ కేంద్రమైనటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జగ్గయ్యపేట 50 పడకల ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులు స్వీపర్లుగా పనిచేస్తున్నటువంటి 6 మహిళలు ఒక మగ వ్యక్తి సూపర్వైజర్ పనిచేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ 11 మంది స్వీపర్లని ప్రభుత్వం కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు వారు జీతాలు రాక బాధపడుతున్నారన్న విషయం తెలుసుకొని ఒక మున్సిపల్ కౌన్సిలర్గా గత కొద్ది రోజుల క్రితం వాళ్ళు నాకు జీతాలు రావట్లేదండి, ఎవరికన్నా చెప్పండి దయచేసి, మాకు పిఎఫ్లు జిఎస్టీల పేరుతోటి ఆ కొద్ది గొప్ప వచ్చే శాలరీస్లో కట్టింగ్స్ ఎక్కువ పెడుతున్నారు, ఒక సెలవు పెడితే 500 రూపాయలు కట్ చేసుకుంటున్నారని వాళ్ళు బాధపడడం జరిగింది. మరి ఈ రోజున వారితో మాట్లాడిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సుహాసిని గారు డిఎంహెచ్ఓ గారితో మాట్లాడాను. ఇది మాకు సంబంధించింది కాదండి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఆబ్జెక్టివ్ అని చెప్పి ఒక కాంట్రాక్టర్ సంస్థకి ఇది అప్పచెప్పారు ప్రభుత్వం. ఇది గతంలో కూడా కొనసాగుతుంది. కానీ 4 మాసాలుగా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఈ స్వీపర్స్కి జీతాలు మాత్రం చెల్లించట్లేదు. ఒక 10,000 రూపాయలు వారి కుటుంబానికి వస్తే ఏ రకంగా సరిపోతుంది, మరి జీతం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వారు ఏదైతే ఈ పారిశుధ్య పనులు హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యర్థాలు కానీ డ్రెస్సింగ్స్ అవన్నీ కూడా చేస్తూ, టాయిలెట్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తూ మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం కానీ ఇక్కడ ఈ హాస్పిటల్కి స్థానిక శాసనసభ్యులు రాజగోపాల్ గారు చైర్మన్గా ఉన్నారు. సార్, మీరు దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. 4 నెలల నుంచి జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ స్వీపర్స్కి వెంటనే ఇమీడియట్గా వారం రోజుల్లో 10 రోజుల్లో జీతాలు చెల్లించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మా నాయకులందరూ మేము వచ్చి వీళ్ళతో మాట్లాడడం జరిగింది. మీరు జగ్గయ్యపేటకి వీలైనంత మందిని 50 పడకల ఆసుపత్రిగా ఉంది కాబట్టి కనీసం 11-12 మందిని ఉద్యోగులను అపాయింట్ చేసి ఇవాళ కనీస వేతనం మేము పురపాలక సంఘంలో 18,000 రూపాయలు పారిశుధ్య కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. పిఎఫ్లు కటింగ్లు అన్నీ పోను, మీరు కూడా వీరికి కూడా అదే జీతాన్ని 18,000 రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ, ఇక్కడ ప్రాథమిక ఏదైతే ఒక హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ యొక్క వర్కర్స్ గురించి మేము ఈరోజు మద్దతు తెలియజేస్తూ, వారికి సకాలంలో జీతాలు చెల్లించకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆందోళన తెలియజేసుకుంటా ఉన్నాం. JTV, Voice of Jagyapat.